అడవి బిడ్డల అపురూపమైన వేడుకలు మేడారం జాతరకు ఓవైపు సన్నాహాలు జరుగుతుండగా మరోవైపు అడవుల జిల్లా ఆదిలాబాద్ ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్లోని నాగోబా క్షేత్రం వెలుగుపూల వనమైంది. నాగోబా జాతర కన్నుల పండుగగా ప్రారంభమైంది. నాగశేషుడిని పూజించే ఈ నాగోబా జాతర గంగాజల అభిషేకంతో శ్రీకారం చుట్టుకుంది. మేస్ట్రం వంశీయులు ఆలయ గర్భగుడిలో నవధాన్యాలు పాలు ఉంచిన ప్రత్యేక పూజలు చేయగా నవధాన్యాలు పాలు కలశంపై కప్పిన తెల్లని వస్త్రం కదలడంతో నాగశేషుడు ఆశీర్వాదం లభించిందని ప్రధాన పూజను ప్రారంభించారు నాగోబా ఆలయ మేస్ట్రం పూజారులు. పుష్యమాస అమావాస్య అర్ధరాత్రి వేళ నాగోబా ఆలయంలో ఆనవాయితీగా ప్రకారం భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు మేస్ట్రం వంశ పూజారుడు. 7 కావిడిలతో నెయ్యి, పుట్టతేనె, బెల్లం, గానుగ నూనె, 125 గ్రామాల తిరిగి కాలినడకన గోదావరి నుండి తెచ్చిన పవిత్ర గంగాజలంతో ఆరాధ్య దైవం నాగోబాకు అభిషేకం నిర్వహించారు. నాగోబా నిజరూప దర్శనాన్ని కల్లారా చూసి తన్మయత్వం చెందారు. ప్రత్యేక పూజలకు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, అలాగే ఆసిఫాబాద్ జెడ్పీ చైర్పర్సన్ కోనేరు కృష్ణ, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ గౌసం ఆలం తదితరులు హాజరయ్యారు. జాతర ప్రారంభానికి ముందు ఒక రాగి చెంబులో పాలను పోసి నవధాన్యాలు, మొలకలు, పాలు అన్నింటికీ ఒక కొత్త రుమాలను కప్పి గర్భగుడిలో పుట్టపై నుంచుతారు. పుట్ట మీది రుమాలు కదిలితే జాతరకు నాగోబా అనుమతి ఇచ్చారని అర్థం చేసుకుంటారు. నాగోబా జాతరలో పూజా విధానాలే కాదు, ఆచార్య వ్యవహారాలు కూడా, నడవడిక, నియమనిష్టాలు అన్నీ ప్రత్యేకమే. పూర్వీకుల్ని స్మరిస్తూ నిర్వహించే పర్ఫార్మెన్స్ పూజ, కొత్త కోడలను పరిచయం చేసే బేటింగ్ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఇక ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పేలా ఆటపాటలతో అడవి తల్లి మురిసిపోతుంది. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో నాగోబా జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 15వ తేదీ వరకు కూడా ఈ జాతర అయితే కొనసాగబోతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ పరమేష్ అందిస్తారు. పరమేష్, ఆదివాసీల కుంభమేళ నాగోబా జాతర ఉత్సవాలు నిన్న అర్ధరాత్రి నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు. అయితే మేస్రం వంశస్థులు ఏదైతే గత జనవరి 21న గంగా జలాల కోసం, గోదావరి జలాల కోసం మంచిర్యాల జిల్లాకి వెళ్ళిండ్రు. ఆ గోదావరి పవిత్ర జలాలను తీసుకొచ్చి ముందుగా ఇంద్రామాయికి పూజలు నిర్వహించి ఆ తర్వాత కేస్లాపూర్ చేరుకున్నారు. అయితే నిన్న అర్ధరాత్రి పుష్యమాసం అమావాస్య అర్ధరాత్రి సందర్భంగా నిన్న ఏదైతే 9 గంటల నుంచి పూజా కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు. అయితే ఈ పూజలను మేస్రం వంశానికి చెందినటువంటి పూజారులు ఈ కార్యక్రమాలన్నింటిని కూడా చేపట్టడం జరిగింది. ముందుగా ఏదైతే ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి కోనేరు నుంచి నీటిని తీసుకొచ్చి ఆ ఆలయ ప్రాంగణాన్ని, ఆలయంలో గర్భగుడిని పూర్తిగా శుద్ధి చేశారు. ఆ తర్వాత ఏదైతే గోదావరి జలాలతో నాగశేషునికి మొదలు అభిషేకం చేశారు. దాని తర్వాత మహాపూజలు నిర్వహించడంతో అర్ధరాత్రి నుంచి ఈ జాతర ఉత్సవాలు ప్రారంభమైనట్టు కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఈ ఉత్సవాలకు జిల్లా నలుమూలల నుంచి భారీ సంఖ్యలో ఆదివాసీ గిరిజనులతో పాటు గిరిజనేతరులు కూడా హాజరైన పరిస్థితి అయితే మనకు కనిపించింది. అయితే వీరితో పాటు ఇటు జిల్లా కలెక్టర్, ఎస్పీలతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, అదేవిధంగా జడ్పీ చైర్మన్లు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మొత్తంగానైతే మేస్రం వంశీయులు ఈ మహాపూజ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి తమ ఆరాధ్య దైవమైనటువంటి ఆదిశేషునికి మొక్కులు కూడా చెల్లించుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఈ వారం రోజుల పాటు జరిగే జాతరలో ఏదైతే ప్రధానంగా 12వ తేదీన దర్బారు కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు. ఈ దర్బారు కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి గిరిజనులు ఈ తమ సమస్యలను ఈ దర్బార్లో విన్నవించడం కూడా జరుగుతుంది. అయితే ఈ దర్బార్కు రాష్ట్ర మంత్రులు కూడా వస్తున్నట్లు కూడా మనకు సమాచారం ఉంది. గిరిజన సమస్యలను అక్కడే పరిష్కారం అవుతాయనే ఒక ఆశతో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పరమేష్.